వ్యక్తి క్రీస్తులోనికి ఏ విధంగా వస్తాడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాము. उसके लिए पहले मन फिरना होना चाहिए. మొట్టమొదటిగా దాని విషయంలో క్రీస్తులోనికి రావాలంటే మొదటిగా మనం మారు మనస్సు పొందుకోవాలి. ये मारू मनस्सु में नहीं तो मन फिरने में 5 अनुभव हमने पढ़ा था. నిన్నటి దినాన ఈ మారు మనస్సులో 5 అనుభవాలను మనం నిన్నటి దినాన నేర్చుకున్నాం. उसमें पहले रिपेंटेंस, అందులో మొట్టమొదటిది పాపముల నిమిత్తం పశ్చాత్తాపడము, दूसरा है वापस देना, రెండోది తిరిగివ్వడము, तीसरा है मेल मिलाप होना, మూడవది సమాధానపరచబడము, चौथा है धार्मिकता, నాలుగవది నీతిమంతులుగా తీర్చబడము, पांचवा है पवित्र होना, ఐదవది పరిశుద్ధపరచబడము. ये 5 अनुभव मारू मनस्सु में होना चाहिए. ఈ 5 అనుభవాలు మారు మనస్సులో ఉండాలి. वो ये रियल रिपेंटेंस. అదే నిజమైనటువంటి మారు మనస్సునకు సూచనగా ఉంది. वे लोग जो मारू मनस्सु हो गया लोग, वो लोग बैप्टिज्म लेना चाहिए. ఎవరైతే ఈ మారు మనస్సు పొందుకున్నారో వారు రెండవదిగా బాప్తిజమము తీసుకోవాలి. बैप्टिज्म किधर भी जाके नहीं लेना. బాప్తిజం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి తీసుకొనకూడదు. वे लोग प्रेरितों का हाथ से बपतिस्मा लेना. వారు అపోస్తుల ద్వారా బాప్తిజమము తీసుకోవాలి. बपतिस्मा देने वाला व्यक्ति प्रतिष्ठित व्यक्ति होना चाहिए. బాప్తిజమం ఇచ్చేటువంటి వ్యక్తి ప్రతిష్ఠించుకున్నటువంటి వ్యక్తిగా ఉండాలి. वो अभिषेक पाया हुआ व्यक्ति होना चाहिए. అతడు అభిషేకింపబడినటువంటి వ్యక్తిగా ఉండాలి. वो जीवन में साक्ष्य पाया व्यक्ति होना चाहिए. అతడు తన జీవితంలో మంచి సాక్ష్యము పొందుకున్నటువంటి వ్యక్తిగా ఉండాలి. वही व्यक्ति बपतिस्मा देना चाहिए. ఆ వ్యక్తి మాత్రమే బాప్తిజం ఇవ్వడానికి అర్హుడు. प्रभु का नाम को स्तुति हो. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. रियल रिपेंटेंस हो गया लोग बपतिस्म लेना चाहिए. నిజమైనటువంటి మారు మనస్సు పొందుకున్నటువంటి వారు మాత్రమే బాప్తిజం తీసుకోవాలి. बहुत लोग योर्दान में आके बपतिस्म लिया. చాలా మంది యోర్దాను నది దగ్గరికి వచ్చి బాప్తిజం ये తీసుకున్నారు. लोग अपना पापों को कबूल करके योर्दान में बपतिस्मा. వారు తమ పాపములను ఒప్పుకొని మాత్రము బాప్తిజం తీసుకున్నారు యోర్దాను నదిలో. प्रभु का नाम को स्तुति हो. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. तो दूसरा बैप्टिज्म लेना. రెండవది బాప్తిజమము తీసుకోవాలి మనం. तीसरा पवित्र आत्मा का अभिषेक पाना. మూడవది పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని మనం పొందుకోవాలి. प्रभु का नाम को स्तुति हो. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. बैप्टिज्म ऑफ द होली स्पिरिट. ఆ పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజమము మనం పొందుకోవాలి. तो पानी और आत्मा के जरिए से जन्म नहीं लेने से, ఒకవేళ నీటి మూలంగా ఆత్మ మూలముగా మనము జన్మించినట్లయితే स्वर्ग राज्य में कोई प्रवेश नहीं कर सकता. పరలోక రాజ్యంలో ఎవ్వరు ప్రవేశింపలేరు. नया सिरे का जन्म, ఆ నూతన శరీర జన్మము, नया सिरे का जन्म, నూతన జన్మము, पानी का जन्म, నీటి ద్వారా జన్మము, आत्मा का जन्म. ఆత్మ ద్వారా జన్మము. नए सिरे के जन्म लेने से ఈ యొక్క మారు మనస్సు ద్వారా జన్మించడం అంటే स्वर्ग राज्य दूर से देख सकता है. పరలోక రాజ్యాన్ని దూరం నుండి మనం చూడగలము. पानी और आत्मा से जन्म लेने से ఒకవేళ నీటి మూలంగా ఆత్మ మూలంగా గనుక మనం జన్మిస్తే स्वर्ग राज्य में प्रवेश कर सकता है. మనం పరలోక రాజ్యంలో ప్రవేశించే అర్హత పొందుకుంటాము. तो ये 3 अनुभव हम प्राप्त किया. ఈ 3 అనుభవాలను మనము పొందుకున్నాము. ये फंडामेंटल डॉक्ट्रिन्स, ఇదే మూలమైనటువంటి ఉపదేశమై ఉంటా ఉంది. अडिस्थान उपदेश. ఇది మూల ఉపదేశము. इनमें हमारा आत्मीय जीवन हम बढ़ाना चाहिए. దీనిలో మనం మన ఆత్మీయ జీవితాన్ని ప్రతిదినము పెంచుకుంటూ వెళ్ళాలి. ये 3 अनुभव प्राप्त किया लोग. ఈ 3 అనుభవాలను పొందుకున్నటువంటి వారు वे लोग मसीह में हो गया. వారు క్రీస్తులోనికి వచ్చారు. दूसरा कोरिन्थी 5वां अध्याय 17वां वचन. ఆ 2వ కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనము. यदि कोई मसीह में हो गया वो नया सृष्टि हो गया. ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి అని రాయబడింది. प्रभु का नाम को स्तुति हो. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. पुराना सब बात बीत गया. పాతవి గతించెను, अभी सब नया हो गया. ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. प्रभु का नाम को स्तुति हो. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. पढ़िए वो वचन. ఆ వాక్యాన్ని చదవండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను.
यदि कोई मसीह में हो गया, ఎవరైనా క్రీస్తులోనికి వస్తే, मुझे सुनने वाला ये देशवासियों को मैं पूछ रहे, आप मसीह में हो गया क्या?